జై హింద్ మిత్రులారా ఈ మధ్య మనం చూస్తున్నాం లలిత్ కుమార్ గారు వర్సెస్ సిరాజ్ గారు. వీరిద్దరూ ఎక్కువ యూట్యూబ్లో కనిపిస్తున్నారు. ముందుగా నేను లలిత్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే తను వైదిక ధర్మాన్ని రక్షించడానికి పరితాపం కలిగి ఉన్నారు. తనలో వేదిక ధర్మ పరిరక్ష ఫైర్ రగులుతుంది. ఈ ఫైర్ ప్రతి హిందూలో రావాలని నేను కోరుకుంటున్నాను. నేను లలిత్ కుమార్ గారితో కోరుకునేది ఒకటే, సార్, ప్రతి దైవ గ్రంథంలో ప్రతి వాక్యానికి ఒక కాంటెస్ట్ ఉంటుంది. ఆ కాంటెస్ట్ లిమిట్ దాటితే ఆ వాక్యాలకు అపార్థాలు అనార్థాలు వస్తాయి. ప్రతి వాక్యానికి కూడాను ఒక తాత్కాలిక ఆర్డర్ ఉంటుంది, ఒక పర్మనెంట్ ఆర్డర్ ఉంటుంది. ఎక్కడో యుద్ధ మైదానంలో జరిగినటువంటి ఒక తాత్కాలిక ఆర్డర్ని మనం పర్మనెంట్ ఆర్డర్గా చెప్పితే దానికి అపార్థం అనార్థం వస్తుంది. అయితే నేను వీడియో చూశాను మీది. ఈ వీడియో గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. మీ వీడియో ప్లే చేసుకుంటూ నేను మాట్లాడబోతున్నాను. వీలైతే నా వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ చేయండి, వీలైతే మీరు ఒక వీడియోనే చేయండి. నేను ఇంకొకటి మత గ్రంథాన్ని కించపరచాల్సిన అవసరం కానీ అవకాశం కానీ నాకు లేదు. కారణం ఏంటి అంటే నా మత గ్రంథంలో సంపూర్ణమైన జ్ఞానం ఉంది. లలిత్ సార్, ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడారు, నా మత గ్రంథంలో సంపూర్ణమైన జ్ఞానం ఉంది అంటే ఇది మీ మత గ్రంథమా, కేవలం హిందువుల మత గ్రంథమా, లేక భరతకాండంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది మత గ్రంథమా అన్నటువంటి ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి. మీరు వస్తారు చూడు, వేదాల్లో యేసున్నాడు, పురాణాల్లో మా మహమ్మద్ గురించి ఉంది అని చెప్పేసి వస్తారు కదా. మేము అలా అడుక్కు తినే వ్యవహారాలు చేయట్లా. మా గ్రంథాల్లో అన్నిట్లో సఫిషియెంట్గా మా ధర్మానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కాదు. ఇక్కడ మళ్ళీ సార్ మీరు మాట్లాడారు మా గ్రంథాలు మా ధర్మం అని. మా ధర్మము మా గ్రంథాలు కాదు. ఈ భరతకాండంలో ఉన్నటువంటి వారి కోసం ధర్మము, భరతకాండంలో ఉన్నటువంటి వారి కోసము ఈ గ్రంథము అనే విషయాన్ని మీరు గమనించాలి. చివరికి పక్క మతాల వాళ్ళు, పాషండ మతాల వాళ్ళు కూడా వచ్చి మా గ్రంథంలోనే తమ దేవుణ్ణి వెతుక్కునేలాగా, మా వేదాల వెలుగులోనే తమ ధర్మానికి సంబంధించిన విలువలను వెతుక్కునేలాంటి గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి. సార్, వాళ్ళు వచ్చేసి వేదాల్లో వాళ్ళ దేవుని వెతుక్కుంటారా? అంటే వాళ్ళకి మనకు దేవుళ్ళు వేరువేరా? ఒకవేళ అదే అయితే భరతకాండంలో ఉన్నటువంటి వేదాల్లో ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో దేవుడు ఒక్కడే అని ఏక ఇత్త ముష్టిహి అని ఎందుకుంటుంది సార్? బైబిల్లో రాముడి గురించి చెప్పారా, ఖురాన్లో కృష్ణుడి గురించి చెప్పారా అని ఎత్తుకోసర్లా. జస్ట్ లైక్ మీరు వస్తారు చూడు, వేదాల్లో యేసున్నాడు, పురాణాల్లో మా మహమ్మద్ గురించి ఉంది అని చెప్పేసి వస్తారు కదా. సార్, వేదాల్లో యేసువారు ఉండి పురాణాల్లో మొహమ్మద్ వారు ఉంటే భారతీయునిగా మనం గర్వించాలి కదా. ఎందుకంటే వారిద్దరి ప్రస్తావన భరతకాండంలో ఉన్నటువంటి దైవ గ్రంథాల్లో ఉంది అంటే మనమే సంతోషించాలి భారతీయులుగా. ఆ తర్వాత ఒకవేళ కొంతమంది ఎవరైతే వేదాలను దైవ గ్రంథాలు కాదని అంటారో వారికి మనం చూపించుకోవచ్చు కదా, వేదాలు దైవ గ్రంథాలే, దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎవరైతే వేదాలు దైవ గ్రంథం కాదంటారో, కాకపోతే వీరిద్దరి ప్రస్తావన ఇందులో ఎందుకు ఉంది అని మనం ఒక ప్రశ్నించే అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్. ఎందుకంటే బైబిల్లో ప్రధానమైనవి ఏంటి? యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క మరణము మరియు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అని చెప్పేసి క్రైస్తవులు చెప్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే అసలు యేసుక్రీస్తు పోలేదు, శిలువ మీద సావలేదు. అట్లాంటప్పుడు సావనోడు 3వ రోజు లేచాడు అనేది అట్ట, ఇదంతా అంబక్కో అదంతా అంబెక్కే, అంతా అంబారబులక్ అని చెప్పి చెప్తున్నాడు. మరి పోనీ ఈ మాట సిరాజు తన సొంత మాటలు ఏమైనా చెప్తున్నాడా అంటే కాదు, ఖురాన్లో ఉన్న మాటలే చెప్తున్నాడు. ఈ మాటలకి ఆ వచనాల రెఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఖురాన్లోని సూర 4 ఆయత 157లో క్లియర్గా ఉంది, మరియు వారు నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియం కుమారుడు అయిన ఈసా మసీహ్ను అనగా యేసుక్రీస్తుని చంపాము అని అన్నందుకు, మరియు వారు అతన్ని చంపలేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కానీ వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీన్ని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఇక్కడి నుంచి క్లియర్గా అయిన ధన్యాలు. అండ్ సిరాజ్, నువ్వు కూడా క్లియర్గా అయిన వక్రీకరిస్తుంది ఎవరు అనేది. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు, వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. సార్, వక్రీకరణ అంటే అర్థము వక్రీకరణ, ఉన్న వాక్యాన్ని తప్పుగా చెప్పడము లేదా దానికి ఉన్నటువంటి అర్థాన్ని వేరే విధంగా చెప్పడమే వక్రీకరణ అవుతుంది. మరి ఇక్కడ ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం యాజ్ ఇట్ ఈస్గా అలాగే ప్రచారం జరుగుతుంది కదా, మరి దీన్ని వక్రీకరణ ఎలా అంటారు? ఇదే విషయము బైబిల్లో కూడా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ విషయము వక్రీకరణ కాదు. ఈ బైబిల్లో ఉన్న విషయము ఖురాన్లో ఉన్న విషయము ఏకాభిప్రిస్తున్నాయా లేక నమ్మే వాళ్ళు విశ్వాసులు వేరువేరుగా నమ్ముతున్నారా అన్న విషయం గురించి తేల్చాల్సి ఉంటుంది. దీన్ని వక్రీక అనరు, ఇది మీరు గమనించాలి సార్. బాబు సిరాజు, నువ్వు క్రైస్తవులు అన్నదమ్ములుగా ఉండటం కుదరదు నీ మత గ్రంథం ప్రకారం అని ఆ రహస్యాన్ని నువ్వు చెప్పకపోవచ్చు,
కానీ నేను చెప్తానని ఎట్లా మర్చిపోయినావబ్బా? చెప్తానబ్బా, ఈయనోసారి. ఇగో ఖురాన్ సూరా 5 ఆయత్ 51లో ఏముందో ఒకసారి మీరు చూడండి. ఓ విశ్వాసులారా, విశ్వాసులారా అంటే మళ్ళీ ఊరందరికీ అనుకునేవాళ్ళు కాదు, ముస్లింలందరికీ. ఓ విశ్వాసులారా, యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. మేము ఏకంగా అన్నదమ్ములు అంటావా? నీ పుస్తకం ఏమో అసలు పెన్సిప్పే చేయొద్దు అంటుందా? సిరాజు సిగ్గుందా మాట్లాడటానికి? పైగా నాకు సలహా ఇస్తావా, నువ్వు సంస్కారం నేర్చుకో, బొక్క నేర్చుకో, బొచ్చు నేర్చుకో అని చెప్పేసి. తప్పు కదా? ఏనండి, యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకొనకండి, వారు ఒకరికొకరు స్నేహితులు. మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చెయ్యడు. సరే, నేను ముందే చెప్పాను ఒక వాక్యాన్ని తాత్కాలిక ఆర్డర్ లేదా పర్మనెంట్ ఆర్డర్, ఈ రెండు విధాలుగా మనం చూడాలని. ఇది ఎక్కడ జరిగింది ప్రస్తావన అంటే యుద్ధ మైదానంలో. అది తాత్కాలిక ఆర్డరా లేక పర్మనెంట్ ఆర్డరా అంటే తాత్కాలిక ఆర్డరే. ఒకవేళ పర్మనెంట్ ఆర్డర్ అయితే మరొక వాక్యం రాకూడదు. ఖురాన్లో వచ్చింది. ఎలా వచ్చింది ఒకసారి చూడండి. ఖురాన్ గ్రంథము 3వ అధ్యాయము 113వ వాక్యం. వారిద్దరూ ఒకే రకమైన వారు కాదు, గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్నవారు, వారు రాత్రి వేళల యందు దైవాన్ని సూచిస్తుంటారు మరియు సాష్టాంగం చేస్తుంటారు. మరొక వాక్యం చూడండి. ఖురాన్ గ్రంథము 5వ అధ్యాయము 82వ వాక్యము. నిశ్చయంగా విశ్వాసుల పట్ల విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదేవ ఆరాధకులను అందరికంటే కఠినంగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో నిశ్చయంగా మేము క్రైస్తవులను అనేవారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఒకవేళ యూదులను క్రైస్తవులను మీరు స్నేహితులుగా చేసుకోకండి అనే వాక్యము పర్మనెంట్ ఆర్డర్ అయితే, యుద్ధ మైదానంలో జరిగినటువంటి ఒక టెంపరవరీ ఆర్డర్ కాకపోతే, ఒక తాత్కాలిక ఆర్డర్ కాకపోతే, ఆ తర్వాత ఈ రెండు వాక్యాలు ఎందుకు వస్తాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి సార్. సార్, చివరిగా నాది ఒక రిక్వెస్ట్. మీ అమూల్యమైన సమయాన్ని ఆ గ్రంథాలపై ఈ గ్రంథాలపై అటు ఇటు వృధా చేయకుండా మీ యొక్క సమయాన్ని వేదాల సారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మీరు ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే, అందులకే ఆతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి.